మరి కేటీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఇదే ఇవాళ మన టాపిక్లకు వెళ్ళే ముందు వివరాలు ఏంటో చూద్దాం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులపై రాళ్లు కర్రలతో దాడులు వాహనాల ధ్వంసం జరగటం చుట్టూ రాజకీయం వేడెక్కింది. ఇది ముమ్మాటికి తెర వెనుక బీఆర్ఎస్ కుట్ర అని కాంగ్రెస్ ఆరోపిస్తే రైతులపై కేసులు పెడితే ఊరుకునేది లేదని గులాబీ లీడర్లు చెప్తున్న మాట. పైగా అధికారులపై ఆ స్థాయి దాడి జరిగితే బీఆర్ఎస్ లీడర్లు కనీసం ఖండించకపోవటం కీలకంగా మారింది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా చైర్మన్ వెంకట్రెడ్డి లగచర్ల వచ్చారు. అయితే మాట్లాడుతుండగానే ఒక్కసారిగా 20-30 మంది చుట్టుముట్టారు. రాళ్లు కర్రలతో అటాక్ చేశారు. వాహనాల అద్దాలు పగిలిపోయాయి. చాలా మంది అధికారులు గాయపడ్డారు. నిజానికి ప్రజాభిప్రాయ సేకరణ ఒక దగ్గరుంటే రైతులు లగచర్లలో ఉన్నారని చెప్పి పట్నం నరేందర్ రెడ్డికి రైట్ హ్యాండ్ అయిన సురేష్ అనే స్థానిక బీఆర్ఎస్ లీడర్ కలెక్టర్ను నమ్మించి తీసుకెళ్లాడు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని ఫోన్ కాల్ డేటా సహా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయం. ఉన్నత అధికారులపై దాడి వెనకాల ఎవరి కుట్రుంది, ఎవరు ఎందుకు చేస్తున్నారో, ఎవరు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దని చేస్తూ ఉన్నారో, అభివృద్ధి కావద్దని ఆలోచన చేస్తూ ఉన్నారో, మన నిజాయితీ పరులు అమాయకులైన రైతు సోదరులకు సంబంధించిన వారి ప్రయోజనాల గురించి ఆలోచన చేయకుండా రాజకీయ లబ్ధి పొందటానికి ఆలోచన చేస్తూ ఉన్న వారి కుట్రను తప్పకుండా వెలికి చేస్తారు. ఈ వీడియోలు ఇలా బయటకు రాగానే తెలంగాణ తిరగబడిందని ప్రభుత్వంపై, అందులోనూ సీఎం రేవంత్ సొంత ప్రాంతంలోనే రైతులు తిరగబడుతున్నారని పక్కాగా వీడియోలు రెడీ చేసుకుని బీఆర్ఎస్ వైరల్ చేసింది. ఇది ఏడాది పాలనకు నజరానా అని చెప్పే ప్రయత్నాలు చేసింది. పైగా రైతులపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి సహా చాలా మంది బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలోనూ చాలా సార్లు భూసేకరణ జరిపారు. అప్పుడు రైతులు నిరసనలు మాత్రమే తెలిపారు. ఇలా రాళ్లు కర్రలతో ఆఫీసర్లపై దాడి చేసిన ఘటనలు లేవు. కానీ ఇదంతా ప్రీ ప్లాన్డ్ కాదా? ఇందులో తెర వెనుక గులాబీ కుట్రలు లేవా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. నువ్వు దాడి చేసిన వాళ్ళని చూడటానికి మీరు పోతున్నారంటే మీకు ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద, ప్రజాస్వామ్యంలో పనిచేసే కలెక్టర్లు, అధికారులు, ప్రభుత్వ అధికారుల మీద ఏ రకమైన గౌరవం లేదు. ప్రత్యేకంగా కలెక్టర్ను పిలిపించుకుని మరియు వెళ్లి ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని అక్కడి పరిణామాలను చూస్తే ఎవ్వరికైనా అర్థమైపోతుంది. 4 నెలల క్రితమే సురేష్ ను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా నియమించారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్, హరీష్ రావు ఏం చేస్తున్నారు వారికి అర్థం కావటం లేదంటున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఉద్యోగుల జేఏసీ డీజీపీని కలిసి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ సంఘటన ప్లాన్డ్ గా జరిగిందని, ఎవరున్నా కఠినంగా శిక్షించాలన్నారు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి. అధికారులపై దాడి జరిగితే ప్రతిపక్షాలు స్పందించకపోవటం ద్వారా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. అంటే దాన్ని ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఉద్యోగస్తులని కొడితే ఏం కాదు అనే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? చంపినా ఏం కాదు అనే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? చేసేది ఎవరి కోసం? ఎవరున్నా కూడా పనులు చేయాల్సిందే ఉద్యోగస్తులు. కానీ ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ కూడా జరగకుండా మాకందరికి, మా ఎంప్లాయీస్కి సెక్యూరిటీ కలిగించాలని కోరుతున్నాం. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని చేసినా దానికి వ్యతిరేకతను అంటగట్టే ప్రయత్నాలను బీఆర్ఎస్ నేతలు పెంచుతున్నారు. కులగణన అయినా అదే తప్పుడు ప్రచారం. సర్వేతో ఏం చేస్తారని ప్రశ్నించటం, అలాగే మూసి పునరుజ్జీవంపై ప్రభుత్వం ముందుకెళతామంటే పెద్ద స్కామ్ జరగబోతోందని సోషల్ మీడియాలో ప్రచారాలు చేయించటం, అటు హైడ్రాతో చెరువుల సంరక్షణ చేస్తామంటే పేదల ఇండ్లు పోతున్నాయనటం, ఫ్యూచర్ సిటీ పేరెత్తితే రియల్ మాయాజాలమని చెప్పటం, ఇలా ప్రభుత్వం ఏ పాలసీ తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా ఏమీ లేదని చెప్పే ప్రయత్నాల్లో గులాబీ నేతలు బిజీ అవుతున్నారు. అయితే అవన్నీ వారికే బూమరంగ్ అవుతున్నాయని, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మబోరని, 10 నెలల్లో ప్రజలకు జరిగిన మంచేంటో తెలుసని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. टीआरएस वालों को जरा इंट्रोस्पेक्शन करने की जरूरत है, उनको। ये जो प्लान बना मूसा नदी का नहीं बनाए थे तुम लोग, और मैं जाके बोला नहीं था मत बनाओ प्लान बोल के। ये अब खुल के बोलूं पूरे बात मैं यहाँ पे, ये बीमारी को पैदा करने वाले तुम लोग ही हैं।
రైట్, ఇదే అంశం